హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మన వీడియోలో నారుటో ఇంకా బోరుటో ఫిల్లర్స్లో నాకు ఎంతగానో నచ్చిన మినాటో పాస్ట్ మీద వచ్చిన వన్ షాట్ మాంగాని కవర్ చేయబోతున్నాం. ఈ కథ మనకి ఎంతగానో నచ్చిన ఫోర్త్ హోకాగే మినాటో నామికాజే గురించి రీసెంట్గా నారుటో 20th యానివర్సరీకి పెట్టిన పోల్లో ఫస్ట్ ప్లేస్లో మినాటో రావడం వల్ల రిలీజ్ చేశారు. ఈ కథ మనకి మినాటో ఫోర్త్ హోకాగే కావడానికి ముందు, అసలు రసెంగన్ని కూడా కనిపెట్టడానికి ముందు ఏం జరిగిందో తెలియచేస్తుంది. కాబట్టి అసలు ఈ వన్ షాట్ మాంగాలో ఏం జరిగిందో లేట్ చేయకుండా చూసేద్దాం. కానీ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్ వీడియోలో సోలో లెవెలింగ్కి చిన్న బ్రేక్ ఇచ్చి డీమన్ స్లేయర్ లేదా డ్రాగన్ బాల్ బ్రోలీ మూవీ ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ ఫీల్ అయ్యి ఆపద్దు అని రిక్వెస్ట్ చేశారు. కానీ నన్నేం చేయమంటారు ఫ్రెండ్స్, బోరుటోతో కంపేర్ చేస్తే సోలో లెవెలింగ్కి వ్యూస్ బాగా తగ్గిపోయాయి. అంతేకాక చూసేవాళ్ళు లైక్ కూడా చేయట్లేదు. అంటే మీలో చాలామందికి వీడియో నచ్చట్లేదనే కదా అర్థం. కాబట్టి వీడియో మీకు నచ్చితే దయచేసి పూర్తిగా వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు వీడియోకి వ్యూస్ తక్కువ వచ్చినా ఎక్కువ మందికి నచ్చుతుందని కంటిన్యూ చేయాలనిపిస్తుంది. ఇకపోతే మీకు బాగా తెలిసిన యూట్యూబర్స్ యానిమే ఎక్స్ప్లెనేషన్ తెలుగు ఇంకా యానీ తెలుగు ఏమైపోయారు అని వాళ్ళ ఫ్యాన్స్ కామెంట్స్లో అడుగుతున్నారు. వాళ్ళిద్దరూ నాకు తెలుసు కాబట్టి వాళ్ళ గురించి ఏం జరిగిందో చెప్తున్నా. వాళ్ళిద్దరూ యూట్యూబ్ని స్టాప్ చేయడానికి రీజన్ కూడా ఒక్కటే. అది ఇందాక నేను చెప్పిన రీజనే. మీరు నారుటో ఇంకా బోరుటోని తప్ప వేరే ఏ ఇతర యానిమేల్ని సపోర్ట్ చేయట్లేదు. చాలా కష్టపడి ఎన్నో కాపీరైట్స్ని దాటుకొని వీడియోని అప్లోడ్ చేశాక అస్సలు వ్యూస్ రాకపోతే, అసలు అది బాగా పెర్ఫామ్ చేయకపోతే చాలా బాధగా ఉంటుంది. ఎంత ట్రై చేసినా వ్యూస్ రాకపోవడం, ఇంకా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి ఇక యూట్యూబ్ కోసం స్పెండ్ చేయడానికి టైం లేక ఇద్దరు యూట్యూబ్ని పూర్తిగా ఆపేశారంట. కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి నారుటోని ఇంకా బోరుటోని మాత్రమే కాదు, మిగిలిన యానిమేని కూడా పూర్తిగా చూడండి. కనీసం చూడడానికి ట్రై చేయండి. లేకపోతే ఇప్పుడిప్పుడే పెరుగుతున్న మన తెలుగు యానిమే కమ్యూనిటీ అప్పుడే అంతమైపోతుంది. నాకు కూడా బోరుటో వీడియోస్కి 4Kకి పైగా లైక్స్ దాటేవి. కానీ సోలో లెవెలింగ్కి 2K లైక్స్ కూడా సరిగ్గా రాకపోవడం చాలా హర్టింగ్గానే ఉంటుంది. సో ప్లీజ్ మీ వరకు మీకు నచ్చిన క్రియేటర్స్కి మీకు వీలైనంత, మీకు కుదిరినంత సపోర్ట్ చేయండి. మనందరం కలిసి మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్మేంటో చూపిద్దాం. ఇంకా లాస్ట్గా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే ఒక మంచి యాక్షన్తో పాటు కామెడీ యానిమే. పైగా ఇందులో హీరో చాలా పవర్ఫుల్. ఈ యానిమే పేరు మార్షల్. ఈ యానిమే మొత్తం 2 సీజన్స్ని కంప్లీట్ చేసుకుంటే ఫస్ట్ సీజన్ 12 ఎపిసోడ్స్తో పూర్తిగా తెలుగులో క్రంచీరోల్లో అవైలబుల్గా ఉంది. ఈ కథలో మ్యాజిక్తో నిండిన ప్రపంచంలో మన హీరో మాష్ బర్న్డెట్కి మాత్రం మ్యాజిక్కే ఉండదు. కానీ తన ట్రైనింగ్తో మ్యాజిక్కే పోటీ ఇచ్చే రేంజ్లో తయారయ్యి మ్యాజిక్ స్కూల్లో జాయిన్ అవ్వడమే కాకుండా అక్కడ డివైన్ విజనరీ అవ్వడానికి డిసైడ్ అయిన తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ యానిమేని చూసేయాల్సిందే. ఈ యానిమే ఒక మంచి యాక్షన్ సీక్వెన్సెస్తో, లాజిక్ ఏం లేకపోయినా చాలా మంచి కామెడీ ఉంటుంది. ఇది ఆల్రెడీ చూసిన వారెవరైనా ఉంటే మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కిందన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మినాటో చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎందుకంటే తన ఎదురుగా 4 టైల్స్ ఇంకా 5 టైల్స్ చించురికి వాళ్ళ టైల్ బీస్ట్ బాంబ్తో మినాటోని అటాక్ చేయడానికి రెడీ అవుతున్నాయి. టైల్ బీస్ట్ బాంబ్సా? మినాటో, ప్రస్తుతానికి ఇక్కడ నుంచి తప్పించుకుందాం. అలాగే సెన్సే అనడంతో 4 టైల్స్ చించురికి ఇంకా 5 టైల్స్ చించురికి వాళ్ళ టైల్ బీస్ట్ బాంబ్తో ఫుల్ పవర్ వాడి మినాటో టీంని అటాక్ చేస్తారు. కానీ టైంకి మినాటో తన ఫ్లయింగ్ రైజింగ్ జుట్సు వాడతాడు. ఇకంతే,
2 టెయిల్ బీస్ట్ పంప్స్ వల్ల చాలా పెద్ద బ్లాస్ట్ జరిగిన మినాటో తన ఫ్లయింగ్ రైజిన్ జుట్సు వాడడం వల్ల అందరినీ దూరంగా టెలిపోర్ట్ చేసేస్తాడు. హా, ఏంటి మనం చనిపోయామా? ఇది స్వర్గమా? రిలాక్స్ అవ్వు డేకాయ్. మినాటో తన ఫ్లయింగ్ రైజిన్తో మనందరినీ దూరంగా టెలిపోర్ట్ చేశాడు. కొంచెంలో తప్పించుకున్నాం. అయితే అదేనా ఒక టెయిల్ బీస్ట్ శక్తి? ఇంకా తనలో కూడా ఇలాంటిది ఒకటి ఉందా అంటూ మినాటో కుషినాలో ఉన్న 9 టైల్స్ని గుర్తు చేసుకుంటాడు. ఓయ్, నువ్వేనా నా కొత్త వెసల్? నేను ఫీల్ అవ్వగలుగుతున్నా నీలో ఉన్న భయాన్ని, ఇంకా నీలో పెరుగుతున్న ద్వేషాన్ని. నీకు అర్థమవుతుందా? నన్ను నీలో బంధించడం నిన్ను కూడా సంకెళ్లతో బంధించినట్టే, కానీ నేను నిన్ను విడిపించగలను. కాబట్టి మళ్ళీ అదే పీడకల, మళ్ళీ అదే చోటు, మళ్ళీ నన్ను గమనిస్తున్న అదే మనుషులు. ఈరోజు షెడ్యూల్ ప్రకారం నేనేం చెయ్యాలి? ఈరోజు నాకు మినాటోతో పాటు చేయాల్సిన సీలింగ్ జుట్సు ట్రైనింగ్ ఉందేమో కదా అంటూ తన రూమ్లో కిటికీలో నుంచి బయటికి వెళ్ళాలనుకుంటున్న సీతాకోక చిలుకని బయటకు వదులుతుంది. దానితో అది బయటికి వెళ్ళి ఫ్రీగా ఎగరడం చూసి కుషినా చాలా హ్యాపీ అవుతుంది. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే 9 టైల్స్కి తను జించుర్కి కావడంతో తనను ఒక గదిలో బంధించి ఎప్పుడు 2 ఆన్బు బ్లాక్ ఆప్స్ని కాపలాకి పెట్టి పంజరంలో చిలకలాగా చాలా రిస్ట్రిక్టెడ్గా చేస్తారు. దానితో కుషినా ఆ సీతాకోక చిలుకలో తనని తాను చూసుకొని దానిని ఫ్రీ చేయడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఆ గార్డ్స్ షెడ్యూల్ ప్రకారం కుషినాని మినాటో దగ్గరికి తీసుకెళ్ళడానికి డిసైడ్ అయ్యి తను బ్యారియర్ నుంచి బయటికి వెళ్ళకూడదని వార్నింగ్ ఇస్తారు. నాకు తెలుసు, మళ్ళీ మళ్ళీ అదే చెప్తారు. నాకు మినాటోతో ఒంటరిగా ఉండే ఛాన్స్ ఎప్పుడైనా వస్తుందా అంటూ మొత్తానికి కుషినా మినాటోని కలుసుకుంటుంది. ఈరోజు కూడా నాకు తెలిసిందంతా నీకు నేర్పిస్తా. నువ్వు నేర్పినవన్నీ చాలా ఫాస్ట్గా నేర్చుకుంటున్నావు మినాటో. ఇంకా మనం కవర్ చేయని సీలింగ్ జుట్సులు చాలానే ఉన్నాయి. కాబట్టి నన్ను క్షమించు కుషినా. నేను ఈరోజు వేరే జుట్సుని ప్రాక్టీస్ చేయడం కోసం ఇంకొక చోటికి వెళ్ళాలనుకుంటున్నా. నీకు అది చెప్పడానికే వచ్చాను. అది ఏ రకమైన జుట్సు? అంటే అది అని మినాటో సమాధానం చెప్పకపోవడంతో కుషినా చాలానే అలుగుతుంది. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నావు? 3వ ట్రైనింగ్ గ్రౌండ్కి. అది నాతో కూడా చెప్పుకోలేని జుట్సువా? లేదు, అదేం కాదు. అది ఇంకా పూర్తవ్వలేదు. అంతేకాక అది ప్రమాదకరమైన జుట్సు. కాబట్టి నేను నిన్ను గాయపరచాలనుకోవట్లేదు. అవునా? సరే అయితే. నీకు నాతో టైం స్పెండ్ చేయడం ఇష్టం లేకపోతే స్ట్రైట్గా చెప్పేయచ్చు కదా. లేదు, అలా ఏం కాదు. ఓయ్ మినాటో, మనం మన మిషన్ గురించి లాట్ 3కి రిపోర్ట్ చేయాలి కదా. మన టీమ్ 6ని వెయిట్ చేయించాలనుకుంటున్నావా? ఈ ప్యానెల్లో మనకి మినాటో కోసం అమ్మాయిలు క్యూ కూడా కట్టేసి ఫ్యాన్స్ అయిపోయినట్టు కూడా చూడొచ్చు. ఓ అవును కదా, లాట్ 3ని కలవాలి. నన్ను క్షమించు, నిన్ను మళ్ళీ కలుస్తా కుషినా అని మినాటో బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. దానితో కుషినా మినాటో వెనక వెళ్ళడానికి ట్రై చేసిన గార్డ్స్ కుషినాని ఆపేస్తారు. దానితో కుషినా వెళ్తున్న మినాటోని చూస్తూ తను మినాటోతో వెళ్ళనందుకు చాలా బాధపడుతుంది. కానీ ఆ గార్డ్స్ మాత్రం ఏదేమైనా తను ఆ బ్యారియర్ని దాటకూడదని మళ్ళీ గుర్తు చేసి కుషినాని మళ్ళీ తనొక పంజరంలో చూస్తున్న తన రూమ్లో బంధిస్తారు. దానితో కుషినాకి తనతో చిన్నప్పుడు హషిరమా వైఫ్ ఇంకా గత 9 టైల్స్ సెంచురీకి అయిన మీటో ఉజుమాకి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. మనం ఇక్కడ 9 టైల్స్ వెసల్గా వచ్చాం, కానీ మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది మనల్ని మనం ప్రేమతో నింపుకోవాలి. అప్పుడు నువ్వు చేస్తున్న ఈ త్యాగంలో కూడా ఒక 9 టైల్స్ సెంచురీకి అయినా కూడా నువ్వు సంతోషంగా ఉండగలవు. ప్రేమ అని అంటున్నారా? అవును, నువ్వు ఎక్కడికి కదలకుండా వెయిట్ చేస్తూ ఉంటే నీ ప్రేమ నీకు దొరకదు. దానికోసం నువ్వే వెతకాలి. నాతో రా కుషినా అంటూ
మీటో కుషినాకి చెప్పిన మాటలు, తనని బయటికి తీసుకెళ్లిన విషయం గుర్తు తెచ్చుకొని తన ప్రేమని కనిపెట్టడానికి కుషినా మినాటో వెనక వెళ్ళడానికి డిసైడ్ అయ్యి తన సీలింగ్ చైన్స్తో గార్డ్స్ ఇద్దరిని బంధించి వాళ్ళని కదలకుండా చేసి తను మినాటో కోసం వెతకడానికి ట్రైనింగ్ గ్రౌండ్స్ వైపు వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. కానీ మళ్ళీ బ్యారియర్ని చేరుకోవడంతో భయంతో ఆగిపోయి దానిని దాటాలా వద్దా అని ఆలోచిస్తూ ఏదైతే అది అయ్యిందని బ్యారియర్ని దాటడానికి నిర్ణయించుకొని తన కళ్ళని మూసుకొని బ్యారియర్ని దాటేస్తుంది. దానితో సడన్గా తనలో నైన్ టైల్స్ తనతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. బాగా చేసావు, అది లెక్కంటే మీ ఊజుమాకి క్లాన్ మీ సీలింగ్ జుట్సు విషయంలో చాలా గర్వపడతారు. కానీ దానిని మీరు ఎంతలా వాడతారో అది కూడా మిమ్మల్ని అంతలా వాడుకుంటుంది. ఇంకా ఇప్పుడు నువ్వు అదే సీలింగ్కి బందీ అయ్యి దాని నుంచి బయటపడే సమయం కోసం ఎదురు చూస్తున్నావు. నీకిలా చేసిన వాళ్ళ నుంచి, ఈ సీల్ నుంచి నేనే నిన్ను విడిపించగలను. నీలో ద్వేషాన్ని మర్చిపోకు, ఎవ్వరిపై నమ్మకం పెంచుకోకు అని నైన్ టైల్స్ అంటున్నా కుషినా మాత్రం మినాటోని ఎలాగైనా కలుసుకోవాలని బయలుదేరుతుంది. కట్ చేస్తే ఇదే టైంలో మినాటో తన సెన్సే జిరాయాతో కలిసి తన సరికొత్త జుట్సుని డెవలప్ చేసే ట్రైనింగ్ చేస్తుంటాడు. అది ఫెయిల్ అవుతుంది, లేకపోతే ఫామ్ అవ్వడానికి ముందే బ్లాస్ట్ అయిపోతుందా? అది అసలు స్థిరంగా ఉండట్లేదు. దీనిని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది సెన్సే. నేను విన్న దాని ప్రకారం చాక్రాని ఫామ్ చేసేటప్పుడు నీ తలలో సుడి ఎటుపక్కకి ఫామ్ అయి ఉంటే ఆ డైరెక్షన్లో ఫామ్ చేయడం ఈజీ అవుతుంది. కాబట్టి అలా చేస్తే, కానీ అదొక కట్టు కథ కదా సెన్సే, అలా కాదనుకుంటా. నేను చాక్రాని ఫామ్ చేసేటప్పుడు ఎప్పుడూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఊహించుకుంటాను, ఎందుకంటే నా సుడి అటువైపుగానే ఉంది. అలాగా, సరే మరి నాదెటువైపు ఉంది? ఏమైంది సెన్సే, చూసి అలా అయిపోయారు? నీకు 2 సుడులున్నాయిరా, అంతేకాక ఒక్కోటి ఒక్కో పక్కకుంది. ఏంటి మరిప్పుడు నేను ఎటు పక్కకి ఫామ్ చేస్తున్నట్టు ఊహించుకోవాలి? ఏమో నాకేం తెలుసు, కానీ ముందొక చిన్న బ్రేక్ తీసుకుందాం అంటూ జిరాయా మనకి ఎంతగానో సెంటిమెంట్గా కనెక్ట్ అయిన పుల్లైస్లని తీసుకొని 2గా విరిచి మినాటోకి ఇవ్వబోతాడు. కానీ మినాటోకి జిరాయా మాటలు బట్టి సడన్గా ఏదో గుర్తొచ్చి 2 వైపుల నుంచి చాక్రాని సమానంగా ఫామ్ చేయడానికి నిర్ణయించుకుంటాడు. 2 సుడులున్నాయంటే అతను ఒక జీనియస్ అవ్వడానికి సూచనని విన్నా. అంతేకాక వీడు జుట్సులు నేర్చుకునే ఏకాగ్రత కూడా వేరే లెవెల్లో ఉంది. ఇది మొత్తానికి సాధించాను. నేను దీనికి పెట్టే పేరు పుల్లైస్ ఇచ్చిన జిరాయా సెన్సే చెప్పిన 2 సుడుల వల్ల పుట్టిన బంతి. అంత పొడుగు పేరా? అంతేకాక పేర్లు ఎంచుకోవడంలోని టేస్ట్ అస్సలు బాగోదురా. నిజంగా బాలేదా సెన్సే? సరే ఏదైనా కానీ నువ్వు నీ సరికొత్త జుట్సుని డెవలప్ చేయడంలో మొదటి స్టేజ్ని విజయవంతంగా పూర్తి చేశావు. నాకు ఇంకొక మిషన్ అసైన్ అయింది, కాబట్టి కొన్ని రోజులకి నేను వెళ్ళాలి. నేను వెళ్ళిన ఈ కొద్ది రోజులు నువ్వు రెస్ట్ తీసుకో, నీకు అర్థమైందా? అలాగే సెన్సే అంటూ చాక్రా అయిపోవడంతో మినాటో బలహీనపడతాడు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన యానిమే చరిత్రలోనే అన్నిటికన్నా ఫస్ట్ యానిమే పేరేంటో తెలిస్తే చెప్పమని అడిగా. సో మన యానిమే చరిత్ర గురించి చెప్పాలంటే అఫీషియల్గా యానిమేట్ అయ్యి రిలీజ్ అయిన ఫస్ట్ యానిమే ద డల్ స్వార్డ్. ఇది 1917లో రిలీజ్ అయింది. కానీ దానికన్నా 10 ఏళ్ల ముందే 1907లోనే ఇంకొక చిన్న క్లిప్ని యానిమేట్ చేసి రిలీజ్ చేశారు. దానికి పేరు కూడా లేకపోయినా అందులో క్యారెక్టర్ కాట్సుడో సాషిన్ అని పేరు రాయడంతో దానినే దాని పేరుగా చేశారు. సో కరెక్ట్ ఆన్సర్ కాట్సుడో సాషిన్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళ అందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే, తన ట్రైనింగ్ని ముగించిన మినాటో తన బ్యాగ్ని సర్దుకునే పనిలో ఉండగా చెట్టు వెనక తనని చాటుగా చూస్తున్న కుషినాని గమనిస్తాడు. నువ్విక్కడేం చేస్తున్నావు కుషినా? నువ్విక్కడ ఉండడం పర్లేదా
ఆ, అంటే అది లార్డ్ థర్డ్ ఈ ఒక్కరోజుకి బ్యారియర్ నుంచి బయటికి వెళ్ళడానికి స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. వావ్, చాలా మంచిది. నీతో ఉన్న గార్డ్స్ కూడా నీతో లేరు కాబట్టి దాని గురించి తరువాత. ఇందాక నీ మీద అలా అరిచినందుకు నన్ను క్షమించు. లేదు లేదు, నిజానికి క్షమాపణ చెప్పాల్సింది నేను, నీకు ఇచ్చిన మాటని తప్పినందుకు. ఇంతకీ నువ్వు డెవలప్ చేస్తున్నా అని చెప్పిన జుట్సు అదేనా? మాస్టర్ చేయడానికి చాలా కష్టపడుతున్నట్టున్నావు. ఓ, అది నువ్వు చూసేసావా? అవును, నిజం చెప్పాలంటే ఆ జుట్సుని ఎంతగానో పర్ఫెక్ట్ చేయాలనుకోవడం వల్లే నీతో చేసుకున్న అపాయింట్మెంట్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నా. ఎందుకంటే నేను ఈ జుట్సుని తయారు చేస్తుంది నిన్ను కాపాడడం కోసమే. హా, ఏం చెప్తున్నావు? దాని అర్థం ఏంటి? మనం ఒక యుద్ధం మధ్యలో ఉన్నాం. ఎప్పుడు మనం యుద్ధభూమికి పంపబడతామో ఎవ్వరికీ తెలీదు. కాబట్టి నేను నీకంటూ ఒక కొత్త జుట్సునిద్దామనుకున్నా. ఎల్బిస్ ఇంకా జించురికితో పోరాడటానికి, ఇంకా నీలో ఉన్న అత్యధిక జించురికి చక్రాన్ని ఉపయోగించే జుట్సు. ఎందుకంటే నాకు నిన్ను కోల్పోవాలని లేదు అన్న మినాటో మాటలకి కుషీనా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. కానీ తన లోపల ఉన్న 9 టైల్స్ మాత్రం కుషీనాని కంట్రోల్లోకి తీసుకోవడానికి ట్రై చేస్తుంది. కుషీనా, నీకేమైంది? ఇది 9 టైల్స్ చాక్రా కదా అంటూ మినాటో షాక్లో ఉండగానే కుషీనా చుట్టూ ఫామ్ అయిన 9 టైల్స్ చాక్రా ఒక క్లోక్లా మారి మినాటోని అటాక్ చేసి దూరంగా నెట్టేస్తుంది. దానివల్ల మినాటో ఛాతి మీద పెద్ద గాయం కూడా అవుతుంది. మినాటో, నీకు చెప్పా కదా ఎవ్వరి మీద నమ్మకం పెంచుకోవద్దని. వాడు కూడా ఏదో ఒకరోజు నిన్ను వాడుకొని నీకు ద్రోహం చేస్తాడు. నా మీదున్న చైన్స్ నుంచి నిన్ను విడిపించు, అప్పుడు నువ్వు ఈ బాధ నుంచి విడిపించబడతావు. లేకపోతే నేను నిన్ను ఆవహించి నిన్ను చంపుతా అని 9 టైల్స్ కుషీనాని కంట్రోల్ చేయడానికి బెదిరిస్తూ ఉండగా సడన్గా కుషీనా ఇంకా 9 టైల్స్ మధ్య ఒక సీల్ ప్రత్యక్షమవుతుంది. సీలింగ్ జుట్సునా? కానీ ఇది ఎవరు చేశారు? కుషీనా, మేలుకో అంటూ మినాటో తను గాయపడిన విషయం కూడా పట్టించుకోకుండా తన చాక్రా ద్వారా సీలింగ్ జుట్సు వాడుతూ కుషీనా 9 టైల్స్ చాక్రాని సప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈ బచ్చాగాడు ఉజుమాకి క్లాన్ వాడు కూడా కాదు. అయినప్పటికీ టెట్రాగ్రామ్ సీల్ని తన స్టైల్లో నిర్మిస్తున్నాడు. ఫస్ట్ హోకాగే హషిరామా తర్వాత ఇంత శక్తివంతమైన షినోబీని ఇదే చూడటం నమ్మలేకపోతున్నా. ఇంత శక్తివంతమైన నీలాంటి గొప్ప షినోబీ కేవలం ఒక ఆడపిల్ల గురించి ఎందుకని ఇంతలా పట్టించుకుంటున్నాడు? నాకు బలమైన మనుషులంటే ఇష్టం, నాకన్నా బలమైన మనుషులంటే. అందుకే నేను కుషీనాని ప్రేమిస్తున్నాను. నేను ఎప్పటికీ నువ్వు ఆమెని కంట్రోల్ చేయడానికి ఒప్పుకోను అన్న మాటలు విన్న కుషీనా సంతోషంతో కన్నీరు పెట్టుకుంటుంది. దానితో కుషీనాకి మళ్ళీ గతంలో మీటో చెప్పిన మాటలు గుర్తొస్తాయి. మన ఉజుమాకి క్లాన్ పూర్తిగా చెల్లాచెదురైపోయింది. మనం అన్నిటినీ కోల్పోయాం. ఒకప్పుడు గొప్ప షినోబీగా పేరు పొందిన క్లాన్ మనది. మనలో ఉన్న బలమైన లైఫ్ ఫోర్స్ ఇంకా గొప్ప సీలింగ్ జుట్సుల వల్ల యుద్ధాలలో వాడుకోబడి మన పతనానికి దారి తీసింది. ఇప్పుడు మన క్లాన్ అంతమయ్యే ప్రమాదంలో ఉంది. కానీ మన క్లాన్ శక్తి ఈ ప్రపంచంలో స్థిరత్వాన్ని తెచ్చింది. ఈ ఇల్లు ఇంకా ఈ ఫ్యామిలీ క్రష్తో ఈ నేలపై నిర్మించిన జుట్సు బయటున్న దానితో కలిస్తే జించురికిపై ఉన్న సీలింగ్ని మరింత బలపరుస్తుంది. అయితే నేను నిజంగానే 9 టైల్స్కి ఒక హోస్ట్గా మారబోతున్నానా? నువ్వు బలమైన పిల్లవి నాకంటే కూడా. ఎందుకంటే నీకు నాకంటే అందమైన ఎర్రని జుట్టుంది. ఇదేనా మీరు నాకు చూపించాలనుకున్నది? లేదు, నేను నీకు చూపించాలనుకున్నది దీనిపైనుంది అనడంతో కుషీనా పైకి చూస్తే మెట్లు తప్ప ఏమీ కనిపించవు.
చుట్టూ తిరుగుతున్న మెట్లనా? లేదు, అది రసెన్, ఒక హీలిక్స్. ఆ మెట్లు హెలికల్ షేప్లో ఉన్నాయి. పద పైకి వెళ్దాం. ఏంటి, రసెన్నా? నువ్వు చెప్పినట్టు చుట్టూ ఉన్న మెట్లంటే స్పైరల్ అవుతుంది. అది మన ఊజుమాకి ఫామ్, ఎప్పటికీ మారదు. కానీ రసెన్ లేదా ఒక హీలిక్స్ అనేది 3 డైమెన్షనల్. అది నీకు ఒకే చోట చుట్టూ తిరుగుతున్నట్టున్నా నిన్ను మెల్లగా పైకి చేరుస్తుంది. నీ ఎత్తుతో పాటు నువ్వు చూసేది కూడా మారుతుంది. అయితే పైన ఏముంది? నా వెసల్ లోపల ఏం నింపుకున్నానో అదే ఉంది. వావ్, ఇది అద్భుతంగా ఉంది. నాకు ఎప్పుడైనా కష్టంగా అనిపిస్తే ఇక్కడికే వచ్చి పైకి చూస్తా. అంటే మీ వెసల్ లోపల దీనితోనే నింపుకున్నారా? ఈ వ్యక్తి మీకు? అవును, ఆయనే కుషినా. మనం ఎప్పటికీ చుట్టూ తిరిగే స్పైరల్లో ఉన్నట్టు నీకు అనిపించినా, నీకు పైకెదిగే సంకల్పం ఉంటే అసలైన ప్రేమని పొందగలుగుతావు. ఒక్కసారి నువ్వు అది పొందగలిగితే స్పైరల్ ఒక హీలిక్స్గా మారుతుంది. ఏదో ఒక రోజు నువ్వు కూడా దీనిని మరో కోణంలో చూడగలిగితే బాగుంటుంది కుషినా. అలాగే మేడం. ఇక్కడ మీకు ఈ సీన్ని అర్థమయ్యేలా చెప్పాలంటే, నైన్టేల్స్కి జించురికీగా అవ్వడానికి కుషినా భయపడ్డంతో తనని ప్రేమించేవారు, ఖాళీగా ఉన్న తన మనసు అనే వెసల్ని ప్రేమతో నింపగలిగేవారు ఉంటే జించురికి అవ్వడానికి ఏం భయపడక్కర్లేదని సింబాలిక్గా చెప్పడానికి హెలికల్ షేప్లో ఉన్న మెట్ల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒక సర్కిల్ 2 డైమెన్షనల్ షేప్లో గుండ్రంగా తన చుట్టూ తాను తిరుగుతున్నట్టున్న ఒక హీలిక్స్ 3 డైమెన్షన్లో ఉంటుంది. కాబట్టి ఒకవైపు నుంచి చూస్తే తన చుట్టూ తాను తిరుగుతున్నట్టే మనకి కనిపించిన హైట్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి తను సర్కిల్లా ఉండకుండా ధైర్యం చేసి తన సంకల్పాన్ని బలపరుచుకొని హీలిక్స్లా మారితే ఎదుగుతూ ఎప్పటికైనా తనకి కావలసిన ప్రేమని పొందుతుందని చెప్పాలనుకుంటుంది. అసలు డైరెక్ట్గా చెప్పకుండా ఈ స్పైరల్ ఇంకా హీలిక్స్లా ఎందుకు చెప్పారంటే, హీలిక్స్ అంటే రసెన్ అని అర్థం వస్తుంది కాబట్టి. రసెన్ని మరి ఎక్కడ వాడారో మీకు బాగా తెలిసిందే కదా. అలా మీటో చెప్పిన విషయం గుర్తు రావడంతో తన ప్రేమని పొందడం కోసం ధైర్యం చేయడానికి నిర్ణయించుకొని తన పూర్తి శక్తంతా వాడి తన సీలింగ్ చైన్స్తో నైన్టేల్స్ని బంధించడానికి ట్రై చేస్తుంది. ఇక దానితో కుషినా చైన్స్ ఇంకా మినాటో సీలింగ్ వల్ల నైన్టేల్స్ని బంధించినట్టే అనుకుంటుంది. కానీ నైన్టేల్స్ తన టెయిల్డ్ బీస్ట్ బాంబ్ యూజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇదే టైంలో బయట మినాటో లైట్గా స్పృహలోకి వచ్చిన కుషినాని చూసి షాక్ అవుతాడు. కుషినా, నువ్వు స్పృహలోకి వచ్చావా? మినాటో, ఇక దీనిని ముగిద్దాం కలిసికట్టుగా. కానీ కుషినా లోపల ఉన్న నైన్టేల్స్ తన శక్తంతా వాడుతూ టెయిల్డ్ బీస్ట్ బాంబ్ని రెడీ చేయడమే కాకుండా కుషినా చైన్స్ని కూడా పట్టుకొని కుషినాని నెట్టేసి కుషినాని కంట్రోల్లోకి తీసుకోవడానికి ట్రై చేస్తుంది. దానితో కుషినా ఒరోచిమారు ఫైట్లో మన నారుటో మారినట్టు ఒక మినీ టెయిల్డ్ బీస్ట్ ఫామ్లోకి మారిపోతుంది. అంతేకాకుండా తనని సీల్ చేసి ఆపాలనుకుంటున్న మినాటోని కడుపులో పొడిచి తీవ్రంగా గాయపరుస్తుంది. దానితో తనని ఎంతగానో కాపాడాలనుకుంటున్న మినాటో తన కళ్ళ ముందే తీవ్రంగా గాయపడ్డం చూసిన కుషినా, మినాటో, ఇక నువ్వు చేసింది చాలు, పారిపో, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను నిన్ను వదలను, నేను నిన్ను ఎప్పటికీ వదలను. ఇక సీలింగ్ చేస్తున్నా నీ చేతిని తొలగించరా. ఇది నా జించురికి, నీకు దీనితో ఏ సంబంధం లేదు కదా. కాదు, నువ్వు తప్పుగా చెప్పావు. నేను ఎల్లప్పుడూ కుషినా లోపలుంటాను అంటూ మినాటో తను కనిపెట్టిన సరికొత్త జుట్సుతో నైన్టేల్స్ని అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. తన ప్రాణం మీదకొచ్చిన తనని కాపాడడానికి ఇంతలా ట్రై చేస్తున్న మినాటోని చూసిన కుషినాకి గతంలో మీటో ఉజుమాకి
జింజురికి అయినా కూడా సంతోషంగా ఉండాలంటే ప్రేమని పొందాలని చెప్పిన మాటలు గుర్తొచ్చి తను ప్రేమిస్తున్న మినాటోని కాపాడడానికి డిసైడ్ అయ్యి తన సీలింగ్ చైన్స్తో నైన్ టైల్స్ని మరింత బలంగా సీల్ చేస్తుంది. నేను ఎప్పటికీ కూడా నువ్వు కుషినాని కంట్రోల్ చేయడానికి ఒప్పుకోను అని మన మినాటో తన సరికొత్త జుట్సుతో నైన్ టైల్స్ టైల్డ్ బీస్ట్ బాంబ్తో ముఖాముఖి తలపడతాడు. కానీ తన చాక్రా అంతా అయిపోవడంతో మినాటో స్పృహ కోల్పోతాడు. కట్ చేస్తే హాస్పిటల్లో స్పృహలోకి వచ్చిన మినాటో లేచిన వెంటనే తనని పలకరించడానికి వచ్చిన కుషినాని ఇంకా తన సెన్సే జిరాయా ఇంకా త్సునాడేని చూస్తాడు. మినాటో స్పృహలోకి రావడంతో తన సంతోషాన్ని ఆపుకోలేని కుషినా మినాటోని గట్టిగా హత్తుకుంటుంది. దానితో మినాటో కూడా కుషినా తనని ఎంతలా ప్రేమిస్తుందో అర్థం చేసుకొని సంతోషపడతాడు. అలా అందరూ హ్యాపీ అవుతారు. కట్ చేస్తే కొన్ని రోజుల తరువాత మళ్ళీ కుషినా మినాటోని సీలింగ్ జుట్సు ట్రైనింగ్ కోసం కలుసుకుంటుంది. మనం మళ్ళీ మన ట్రైనింగ్ని మొదలు పెట్టచ్చు, కానీ హే, నువ్వు ఆ రోజు వాడిన జుట్సు చూడ్డానికి ఇది అచ్చం నైన్ టైల్స్ అటాక్ చేయడానికి వాడిన అటాక్ లానే ఉంది. దానిని నువ్వు ఎలా కనిపెట్టావు? నేను యుద్ధ భూమిలో జింజురికి వాడిన చాక్రా అటాక్స్ని చూశాను. దానినే ఈ జుట్సుకి రిఫరెన్స్గా వాడాను. ఎందుకంటే నువ్వు ఆ జింజురికిలతో పోటీ పడడానికి నీకంటూ ఒక జుట్సునిద్దామనుకున్నా. నేను దీనికి పెట్టిన పేరు పుల్లైస్ ఇచ్చిన జిరాయా సెన్సే చెప్పిన 2 సుడుల వల్ల పుట్టిన బంతి. చాలా చండాలంగా ఉంది. ఇంకా అంత పెద్ద పేరా? నీకు అలానే అనిపించిందా? ఆ జుట్సు నా కోసం కనిపెట్టిందే కదా, కాబట్టి దానికి నేను పేరు పెట్టచ్చా? నువ్వు కూడా నాతో వస్తావా? ఆ పేరు గురించి ఆలోచించడానికి ఒక పర్ఫెక్ట్ ప్లేస్ ఏంటో నాకు తెలుసు అంటూ కుషినా మినాటోని మీటో గతంలో తనని తీసుకెళ్లిన ప్లేస్కి తీసుకెళ్ళి పైన ఏముందో చూపిస్తుంది. వావ్, నాకు ఇలాంటి ఒక చోటు ఉందని కూడా తెలీదు అంటుండగా కుషినా షాక్ అవుతుంది. ఎందుకంటే తను చూసింది ఒక ఎగురుతున్న సీతాకోక చిలుకని మినాటో దగ్గరికి తీసుకోవడం. అది చూసిన కుషినాకి ఇంట్లో నుంచి తను ముందుగా బయటికి విడిపించిన తనలాంటి సీతాకోక చిలుకని మినాటో దగ్గరికి తీసుకున్నట్టు తనకు అనిపించిందేమో. రసింగన్ ఎలా ఉంది? హా, నీ కొత్త జుట్సు కోసం నేను పెట్టిన పేరు రసింగన్. హా, నాకు ఆ పేరు బాగా నచ్చింది. అలా మనకి బాగా తెలిసిన 4th హోకాగే మినాటో నామికాజే మనకి ఇంకా బాగా తెలిసిన జుట్సు రసింగన్ని కనిపెట్టి పేరు కూడా పెడతాడు. ఇదండి మరి మన ఛానల్లో ఫిల్లర్స్ ఎపిసోడ్స్ లిస్ట్లో ఫస్ట్ వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. ఈ వీడియో 4K లైక్స్ని క్రాస్ చేస్తే ఇలాంటి మరిన్ని ఫిల్లర్స్ని మీకోసం మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన యానిమే చరిత్రలోనే అన్నిటికన్నా ఎక్కువ ఎపిసోడ్స్ ఉన్న యానిమే ఏంటో తెలిస్తే కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.